సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో స్కాల్పింగ్ అనేది చేయబోతున్నా. అండ్ ఒకటి కాదు బ్రో, ఈ రోజు మనం 3 స్కాల్ప్స్ అనేది తీసుకుందాం ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో, సరేనా? సో ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. సో మనం ప్రాపర్ గా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ లాస్ అయితే ఎట్లా లాస్ అయితే, ప్రాఫిట్ అయితే మనం ఎట్ ది ఎండ్ ఎట్లా ప్రాఫిట్ ఉంటాం అనేది మీకే అర్థమవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మన ఫస్ట్ స్కాల్ప్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఈచిమోకు కూడా చూసుకోవచ్చు. మనకు ఏంటంటే ఏదైతే మన ఈ క్లౌడ్ కి కిందనే ఉంది. అండ్ ఇక్కడ మన మూవింగ్ యావరేజ్ కూడా మనకు ఇక్కడైతే ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది కాబట్టి, సో ఇక్కడ నేను ఒక సేల్ సైడ్ ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నా. జస్ట్ 40 లాట్స్ తోని గైస్. ఓకే, 40 లాట్స్ అని జస్ట్ ఓకే. ఇక్కడైతే ఒకటి సేల్ అనేది చేద్దాం. ఏంటంటే 3 ట్రేడ్స్ అనేవి తీసుకుందాం బ్రో. 1 ట్రేడ్ లో ఏంటంటే మనకు రిస్క్ ఎంత ఉంటదంటే జస్ట్ $8. ఓకేనా, $8 రిస్క్. ఓకే, 8 అంటే దగ్గర దగ్గర 8.5 అట్లా. ఎందుకంటే మనకు $1 ట్రేడింగ్ ఫీ కూడా తగులుతుంది, 1 to 1.5 అట్లా. అందుకోసం సో అదే విధంగా $22 అట్లా మన ఏంటంటే టార్గెట్ అనేది ఉంటది అన్నట్టు. 1:2 లాగా గైస్. ఓకే, స్కాల్ప్స్ అన్నట్టు గైస్. స్కాల్పింగ్ అనేవి నేను 1 డేలో 3 చేస్తా, దానికన్నా ఎక్కువ అస్సలు చేయొద్దు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఎందుకంటే స్కాల్పింగ్ అనేది మనకు చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 1 minute టైం ఫ్రేమ్ లో తీసుకున్నా. అండ్ 40 లాట్సే తీసుకున్నా నేను. ఓకే, స్కాల్పింగ్ కోసం. అండ్ ఇక్కడ నా ఫండ్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఎంత 35,000 అయితే ఫండ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు గైస్, సరేనా? సో మీ ఫండ్స్ కూడా ఒక 30K అట్లుంటే మీరు ఈ విధంగా 40 లాట్స్ అట్లా 1 డేలో 3 స్కాల్ప్స్ అనేది చెయ్యండి. దానికన్నా ఎక్కువ అస్సలు చేయొద్దు. సో ఇప్పుడు ఈ స్కాల్ప్ లో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. సో మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ దొరికే వరకు వెయిట్ చేయాలన్నట్టు. ప్రాపర్ గా మనకు సెటప్ అనేది దొరకాలి, సరేనా? ఓకే, సో ఇక్కడైతే మనకు సెటప్ దొరికింది కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నా. సేల్ సైడ్ ఎందుకు తీసుకున్నా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మార్కెట్ టోటల్ గా ఫాలింగ్ సైడ్ వస్తుంది చూసుకోవచ్చు. ఈ క్లౌడ్ కి కిందనే ఉండే మనకు, అందుకోసం ఇక్కడ ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసిన బ్రో ఇక్కడ నేను, సరేనా? అండ్ ఇక్కడ మనకు 915 EMA కూడా నాకు చూసుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్ అనేది ఇచ్చింది, అంటే దీని కిందనే ఉంది. సో 2 సిగ్నల్స్ అనేవి కనిపించినాయి కాబట్టి ఇక్కడ నేను ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన. బట్ మనకు ఇంత ప్రాపర్ సిగ్నల్ కనిపించినా సరే ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితే చెప్పలేము. ఎందుకంటే ప్రతి ట్రేడ్ మనకు రాదు కదా బ్రో. ప్రతి ట్రేడ్ లో మనకు ప్రాఫిట్స్ అనేవి అవ్వవు కాబట్టి మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి చేసి ఎట్ ది ఎండ్ ప్రాఫిట్ అనేది చేస్తాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ ట్రేడ్ లో నాకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే $8 అంటే నాకు ట్రేడింగ్ ఫీ తో కలిపి $10 స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అంటే $10 లాస్. అదే టార్గెట్ వస్తే ఇక్కడ $22 ట్రేడింగ్ ఫీ ఒక $1 అట్లా పోయినా సరే నాకు ఒక $20 to $21 ప్రాఫిట్లు అయితే ఉంటా. అర్థమవుతుంది కదా? నేను ఈ విధంగా 1 డేలో 3 స్కాల్ప్స్ చేస్తా. దీనికన్నా ఎక్కువ స్కాల్పింగ్ చేస్తే 3 చేస్తా. ఒకవేళ కొంచెము హోల్డ్ చేయాలి ట్రేడ్ అనుకుంటే నేను 1 డేలో ఒకటే చేస్తా బ్రో. ఇలాంటి డిసిప్లిన్లు అయితే మెయింటైన్ చేయండి మీరు, సరేనా? సో ఇక్కడ నేను సోలానోలో అయితే చేస్తున్నా. ఇక్కడ సోల్ USDT దీంట్లో స్కాల్పింగ్ అనేది చేస్తున్నా. సో దీంట్లో స్కాల్పింగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు వాల్యూమ్ అనేది మంచిగానే ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే స్లీపేజ్ అనేది అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు ట్రేడింగ్ ఫీ కూడా ఎక్కువ తగులుతలేదు బిట్ కాయిన్ తో కంపేర్ చేసుకుంటే. అదే మనం బిట్ కాయిన్ లో మనము స్కాల్పింగ్ చేసినాం అనుకోండి బ్రో, సో దాంట్లో మనకు కొంచెం ఎక్కువ ట్రేడింగ్ ఫీ ఇవ్వాల్సి అయితే వస్తుంది, ఎందుకంటే పెద్ద కాయిన్ కదా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు స్కాల్పింగ్ చేసే ముందు ఇగో ఈ యాక్టివేట్ దీన్ని అయితే చేసుకోండి. ఇగో ఇక్కడ ఆఫర్ ఉందా, స్కాల్పర్ యాక్టివ్ అని ఉందా 15 minutes, దీన్ని యాక్టివ్ అయితే చేసుకోండి. అంటే మనం 15 minutes లోపు ఎగ్జిట్ చేసేస్తే జస్ట్ మనకు ఓపెన్ ఆర్డర్ కి తగులుతుంది, క్లోజ్ ఆర్డర్ కి ట్రేడింగ్ ఫీ అనేది తగలదు. ఒకవేళ 15 minutes కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకు 2 ఆర్డర్స్ కి అయితే తగులుతాయి. అంటే ట్రేడ్ తీసుకున్న దానికి అండ్ ఎగ్జిట్ అయిన దానికి 2 ఆర్డర్స్ కోసం అయితే ట్రేడింగ్ ఫీ అనేది తగులుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఇవ్వాల్సింది, మీరు స్కాల్పింగ్ చేస్తే ఏంటంటే నైట్ టైం చేయండి బ్రో. 7 తర్వాత చేయండి, మార్కెట్ చాలా ఫాస్ట్ ఉంటది. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం ఇప్పుడు టైం చూసుకోవచ్చు ఎంత అవుతుంది, 3 అట్లా అవుతుంది అన్నట్టు, 155. ఓకేనా? సో మీరు ఏంటంటే 7 తర్వాత అట్లా చేయండి. ఈవినింగ్ మంచిగా ఉంటది, ఆ టైంలో మూమెంట్ చాలా ఫాస్ట్ ఉంటది. మీకు ఏంటంటే జస్ట్ 2 minutes 3 minutes లో మీ ట్రేడ్స్ అనేవి సక్సెస్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ టైంలో కొంచెం మూమెంట్ స్లో ఉంటది కాబట్టి టైం పడుతుంది ఈ ట్రేడ్, సరేనా? ఓకే, చూస్తున్నాం ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మనం ఇంకొక ట్రేడ్ తీసుకోవాల్సిందే. ఎట్లయినా 3 ట్రేడ్స్ అనేవి చేస్తా బ్రో, సరేనా? బోర్ అవ్వకుండా చూడండి. కొంచెం లెంతీగా అవ్వచ్చు వీడియో, కానీ బోర్ అవ్వకుండా అయితే చూడండి బ్రో, చూస్తుండండి.
సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన టార్గెట్ అయితే హిట్ అనేది అయిపోయింది బ్రో. సరేనా, అంటే మన ఫస్ట్ స్కాల్ప్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్లీ హిట్ అనేది అయిపోయింది బ్రో. సరేనా, సో ఈ విధంగా అయితే ఫస్ట్ స్కాల్ప్ అనేది మనమైతే తీసుకుని ఉండే. తీసుకోనికి సింపుల్ గా రీజన్ ఏంటి, మనకు ఓవరాల్ గా చూసుకోవచ్చు మన ఇచిమోకు అయితే క్లౌడ్ కింద ఉంది మార్కెట్. అండ్ ఇక్కడ మనకు మన ఈ 915 ఇండికేటర్ కూడా చూపించింది ఇక్కడ. ఓకే, మీరు ఒకవేళ ఇచిమోకు యూజ్ చేయకపోతే మీరు 200 ఈఎంఐ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రో, ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి. అండ్ మీకు ఒకటి చెప్తా, మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని అయితే పట్టుకోండి, 100% దానికి ఇచ్చేయండి ఎఫర్ట్స్ అనేవి. ప్రతి ఒక్క స్ట్రాటజీ వర్క్ అవుతుంది. జస్ట్ ఏంటంటే మనకు మార్కెట్ లో ఒక ట్రెండ్ అనేది ఉండాలి. ఈ విధంగా ట్రెండ్ ఉంటేనే మనకు మార్కెట్ లో అప్ ట్రెండ్ అన్న ఉండాలి, డౌన్ ట్రెండ్ అన్న ఉండాలి. ఇప్పుడు మనకు మన టార్గెట్స్ అనేవి హిట్ అవుతాయి. లేదంటే ఇట్లా ఇగో ఈ విధంగా సైడ్ బేస్ ఉంది అనుకోండి మార్కెట్, ఈ విధంగా ఉంటే ఏంటంటే మాక్సిమం మనకు ఏంటంటే అంత హిట్ అవ్వవు అన్నట్టు. సో ఇట్లా ట్రెండ్ ఉన్నప్పుడు చేసుకుంటే బెస్ట్. ఓకే, ఎనీవేస్ సో ఫస్ట్ స్కాల్ప్ మనది హిట్ అయింది. ఫస్ట్ స్కాల్ప్ లో మన చూసుకుందాం ఎంత ట్రేడింగ్ ఫీ తగిలింది అండ్ ఎంత మనకు బుక్ అయింది టార్గెట్. ఓకే, సో ఇక్కడ నేను కొంచెం రిఫ్రెష్ చేసుకొని చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు క్యాష్ ఫ్లో లో చూసుకుంటే $23 మనకు టార్గెట్ వచ్చేసి హిట్ అయింది క్యాష్ ఫ్లో లో. అండ్ ఇక్కడ ట్రేడింగ్ ఫీ వచ్చేసి $2 ట్రేడింగ్ ఫీ అనేది తగిలింది బ్రదర్స్. అందుకోసం మనము ఇక్కడ $23 నేను టార్గెట్ పెట్టుకున్నా. అర్థమైంది, అంటే నేను నా స్టాప్ లాస్ లోనే ట్రేడింగ్ ఫీ కూడా కవర్ అయ్యే విధంగా నేను ఇక్కడైతే పెట్టుకున్నా. అదే స్టాప్ లాస్ కూడా నేను $8 ఏమో పెట్టుకున్నా, ఎందుకంటే మనకు $1.5-2 అట్లా ట్రేడింగ్ ఫీ తగిలినా సరే $10 అక్కడక్కడ కవర్ అవుతుందని. ఈ విధంగా మీరు చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక స్కాల్ప్ కోసం అయితే వెయిట్ చేస్తా. ఇప్పుడు కంటిన్యూస్లీ ఇంకోటి తీసుకుంటే ఏంటంటే తీసుకోలేమన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫాలింగ్ అయింది కదా, కొంచెం మళ్ళీ రికవర్ చేస్తుంది. ఇది అయిన తర్వాత ఇంకొకటి మనకు ఆపర్చునిటీ దొరికితే ఇంకోటి తీసుకుందాం బ్రో. సరేనా, నెక్స్ట్ స్కాల్ప్. ఓకే, చూస్తుండండి. సో ఇక్కడ మేజర్ ఒకటి మనకి ఇక్కడ ఈ సపోర్ట్ అనేది ఉండే, బట్ దీని అయితే బ్రేక్ డౌన్ అనేది చేసింది కాబట్టి ఇంకా ఫాలింగ్ అయితేనే ఉంటుంది మార్కెట్. సో కొంచెం ఇక్కడ రికవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ దొరికితే నేను ఇక్కడ ఇంకొక స్కాల్ప్ అనేది ప్లాన్ చేస్తా. ఓకే, చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నేను చెప్పిన కదా ఇక్కడ కొంచెం రికవర్ చేస్తుందని. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన విధంగానే ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ రికవర్ అనేది చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మార్కెట్ ఇప్పుడు క్లౌడ్ కి కొంచెం పైకి అయితే వెళ్ళింది బ్రో. అంటే ఇక్కడికి వెళ్ళి కొంచెం అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, బట్ చూద్దాం. మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కన్ఫర్మేషన్ అనేది దొరకాలి. సో ఇక్కడికి వెళ్ళి ఎట్లయినా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా అని సడన్ గా మనం బై సైడ్ అట్లయితే ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. మనం ప్రాపర్ గా మనము రూల్స్ ని అయితే ఫాలో అవ్వాలి. ఏమేముంటాయి మన రూల్స్, ఒకటి క్లౌడ్ కి పైన ఉంటే బై సైడ్ తీసుకోవాలి, క్లౌడ్ కి కింద ఉంటే సేల్ సైడ్ తీసుకోవాలి. అండ్ బై సైడ్ సేల్ సైడ్ కూడా ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే మనకు మూవింగ్ యావరేజ్ ఈ లైన్స్ అయితే ఉన్నాయి కదా, సో అది కూడా మనకు ప్రాపర్ గా సిగ్నల్ అనేది ఇవ్వాలన్నట్టు, అప్పుడే మనం ప్రాపర్ గా తీసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడికి వెళ్ళి మనకు ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా పైకి వెళ్తుంది అనుకోండి, క్లౌడ్ కి పైన క్లోజింగ్ ఇచ్చి మనకు మూవింగ్ యావరేజ్ కూడా మనకు సిగ్నల్ అనేది ఇచ్చింది అనుకోండి, అంటే మూవింగ్ యావరేజ్ కి పైన మనకు మార్కెట్ అనేది ఉండాలి, అప్పుడే మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఓకే, ఈ 2 కన్ఫర్మేషన్స్ అన్నట్టు మనకు. సో స్కాల్పింగ్ కోసం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెటప్ బ్రో, ఇది ఫాలో అవ్వండి. మీరు ఇచిమోకుని కాకుండా మీరు 200 ఈఎంఐని కూడా ఫాలో అవ్వచ్చు, బట్ ఇచిమోకు కొంచెం ఇంకా మంచిగా ఉంటది, ఎందుకంటే ఇక్కడ మనకు సైడ్ బేస్ అయినా సరే మనకు చూపిస్తుంది మార్కెట్. అంటే ఎప్పుడైతే ఈ క్లౌడ్ కి మధ్యలో ఉంటుందో అప్పుడు మనం ప్రాపర్ గా అసలు ఆ టైంలో మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. చూసుకోవచ్చు క్లౌడ్ కి మధ్యలో అయితే ఉంది, అంటే క్లౌడ్ లోపల ఉంది కదా మార్కెట్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అస్సలు ట్రేడింగ్ అనేది చేయొద్దు ఇది, ఎందుకంటే మనకు ఇది ఒకటే వన్ ఆఫ్ ది సైడ్ బేస్ మార్కెట్ అన్నట్టు. చూసుకోవచ్చు మనకు ఇచిమోకు ఈ లైన్ కూడా చూసుకోవచ్చు స్ట్రేట్ అయిపోయింది అన్నట్టు, అంటే దీని మీనింగ్ మనకు ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఇది సైడ్ బేస్ మార్కెట్. సో దీంట్లో ట్రేడ్ తీసుకున్నా సరే మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ప్రాపర్ గా మనము రూల్స్ అయితే ఫాలో అవ్వాలి, ప్రాపర్ సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో చూద్దాం, ఇక్కడ మనకు ఇచిమోకు పైన క్లోజింగ్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్తుంటే మనం సింపుల్ గా ఒకటి బై సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక ఎంట్రీ అనేది కనిపిస్తుంది. చూసుకోవచ్చు క్లౌడ్ కి పైన ఉంది అండ్ మూవింగ్ యావరేజ్ కు కూడా పైన అయితే ఉందన్నట్టు మార్కెట్. సో ఇక్కడ మనము ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు బ్రో, ఇక్కడ మళ్ళీ 40 లాట్స్ తో బై సైడ్. ఓకే, ఇచిమోకు పైన ఉంది కాబట్టి మనము ప్రాపర్ గా బై సైడ్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇచిమోకు కూడా చూసుకోవచ్చు ఫ్యూచర్ లో కూడా మనకి ఇక్కడ గ్రీన్ అనేది చూడనికైతే కనిపిస్తుంది కొంచెం. ఓకే, సో అందుకోసం ఇక్కడ నేను ఒకటి బై సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ గైస్. ఓకే, సో ఈ ట్రేడ్ లో మనకు లాస్ కూడా అవ్వచ్చు, ప్రాఫిట్ కూడా అవ్వచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు ఎప్పుడైనా. ఓకే, $8 మన స్టాప్ లాస్, అదే విధంగా
$22 అట్లా మనకు టార్గెట్ అనేది ఇక్కడైతే సెట్ చేసుకున్నా. ఓకే. సో ప్రాపర్‌గా మనము ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసినా. మనకి ఇచిమోకుకు పైనైతే ఉండే మార్కెట్ అండ్ ఇది కూడా మనకు చూసుకోవచ్చు. ప్రాపర్‌గా ఇక్కడికెళ్ళి బయింగ్ చాలా మంచిగా అయితే వచ్చింది. సో ఇక్కడ దీని పైనే క్లోజింగ్ అనేది ఇచ్చింది కొంచెము. అందుకోసం ఇక్కడ బై సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసిన. బట్ చెప్పలేం, ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, నో ప్రాబ్లమ్. మనం ఏంది 1 డేలో 3 స్కాల్ప్స్ చేస్తాం అన్నట్టు. ఆ 3 స్కాల్ప్స్‌లో మనకు ఒక 2 పోయి ఒక 1 కూడా లాస్ అయిందనుకోండి పర్లేదు. అయినా సరే మనం చాలా మంచి ప్రాఫిట్‌లో అయితే ఉంటాం. ఒకవేళ 2 లాస్ అయ్యి మనం ఎట్లైనా ఒక ప్రాఫిట్ చేసినాం. 2 కూడా లాస్ అయినాయి అనుకోండి, మనకైనా సరే మనము నో లాస్, నో ప్రాఫిట్ దగ్గరైతే ఉంటామన్నట్టు. ఓకే. ఓకే. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు ఈ ట్రేడ్‌లో దగ్గర దగ్గర $5 లాస్ చూడనీకైతే కనిపిస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, మళ్ళీ మంచి ప్రాపర్ సిగ్నల్ కోసం అనేది వెయిట్ చేస్తా. ఒకవేళ చూద్దాం. ఓకే. చూస్తుండండి గైస్. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ ట్రేడ్‌లో వచ్చేసి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది బ్రో. చూసుకోవచ్చు. సో ఇక్కడ మనము ప్రాపర్‌గా ట్రేడ్ అనేది ప్లాన్ చేసినాం గానీ, చెప్పలేం. ఒక్కొక్కసారి చెప్పినా కదా స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితాయి. ఎప్పుడు మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తదనేది చెప్పలేమన్నట్టు బ్రో. ఓకే. చూసుకోవచ్చు మనకి ఎగ్జాక్ట్‌లీ మూవింగ్ యావరేజ్‌కి పైనైతే ఉండే మార్కెట్ అండ్ ఇది ప్రాపర్‌గా బయింగ్ కూడా వచ్చినుండే ఇక్కడ. ఓకే. ఇక్కడ ప్రాపర్‌గా మనకు గ్రీన్ క్యాండిల్ కూడా చూపించింది. బట్ ఇక్కడ ట్రేడ్ తీసుకోగానే ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అనేది అవ్వడం షురు అయింది అన్నట్టు. ఓకే. అండ్ ఇక్కడ ఇచిమోకుకు పైనే ఉండే ఈ ట్రేడ్‌లో. సరే పర్లేదు బ్రో. ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితే మనం స్టాప్ లాస్ హిట్ అయితే ఏందంటే జస్ట్ $10 స్టాప్ లాస్ అయితే ఇచ్చేస్తాం అన్నట్టు ప్రాపర్‌గా. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేసి చూపిస్తా ఈ ట్రేడ్‌లో మనకు ఎంత ఏమైందనేది. చూసుకోవచ్చు. 8.9 అండ్ 8.92 అంటే దగ్గర దగ్గర $9 మన స్టాప్ లాస్ హిట్ అయింది. $8 పెట్టుకున్నాం కాబట్టి, కానీ కొంచెం మార్కెట్ కొంచెం ఫాస్ట్ ఉంటదన్నట్టు. కొంచెం ఒక్కొక్కసారి ఒకటేసారి ఫాలింగ్ అయిందనుకోండి కొంచెం ఎక్కువ కట్ అయితాయి మనకు చెప్పలేమన్నట్టు. సో అది లైట్ స్లీపేజ్ కారణంగా చూసుకోవచ్చు. ఈ ట్రేడ్‌లో కూడా మళ్ళీ మనకు $2 ట్రేడింగ్ ఫీ అనేది తగిలింది. అంటే ఈ ట్రేడ్‌లో మనకు దగ్గర దగ్గర ఎంతంటే $10.92 ఎక్కువ. అంటే $92 కొంచెం ఎక్కువ తగిలిందన్నట్టు. బట్ ఎనీవేస్ మనం ప్రీవియస్ ట్రేడ్‌లో $23 టార్గెట్ తీసుకున్నాం కాబట్టి, అంటే ఇది కవర్ అయ్యి ఇంకా మనం ఒక దగ్గర దగ్గర ఒక $10 అనేది ప్రాఫిట్‌లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేద్దాం మంచి ప్రాపర్‌గా. ఈ ట్రేడ్ సక్సెస్ అయిపోయిందనుకోండి, మనము చాలా మంచి ప్రాఫిట్‌లనేది ఉంటాం. దగ్గర దగ్గర $30 ప్రాఫిట్‌లనేది ఎళ్తది. ఒకవేళ ఇప్పుడు ఈ ట్రేడ్ కూడా ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే నో లాస్, నో ప్రాఫిట్ దగ్గరైతే ఉంటామన్నట్టు. ఇది గైస్ మీరు ప్రాపర్‌గా ఈ విధంగా మీరు ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనైతే ట్రేడ్ చెయ్యండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇచిమోకుకు కిందొచ్చిందనుకోండి, ఇక్కడ మనకొక సెటప్ కనిపిస్తుంది ఫాలింగ్ సైడ్. ఇచిమోకుకు కిందొచ్చిందన్నట్టు. చూద్దాం ఇక్కడ ప్రాపర్‌గా ఇది క్లోజింగ్ ఇచ్చి ఇంకొక క్యాండిల్ కూడా క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తా. థర్డ్ ట్రేడ్ గైస్. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రేడ్‌లో మనకు డిసైడ్ అయిపోతది. మనము ఈ ట్రేడ్‌లో ప్రాఫిట్‌లో ఉంటామా? లేదంటే నో లాస్, నో ప్రాఫిట్ దగ్గర ఉంటామా అనేది. చూసుకోవచ్చు ఇచిమోకు కిందకైతే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు మూవింగ్ యావరేజ్ కూడా ప్రాపర్‌గా సిగ్నల్ అనేది ఇస్తుంది. బట్ నెక్స్ట్ క్యాండిల్ కోసం అనేది చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఈ క్యాండిల్ మనకు ప్రాపర్‌గా ఇచ్చిందనుకోండి సేల్ సైడ్ ఒకటి, అంటే రెడ్‌లో క్లోజింగ్ ఇచ్చిందనుకోండి ఒకటి ప్రాపర్‌గా మనకు ఎంట్రీ దొరికినట్టు బ్రో. ఇక్కడ మళ్ళీ మనకు రెడ్‌లో కనిపించిందనుకోండి, ఎంట్రీ చెయ్యము, తీసుకోవద్దు అలాంటి టైంలో. ఓకే. మళ్ళీ ట్రాప్ చేస్తదన్నట్టు. చూద్దాం ఈ క్యాండిల్ ఎట్లా క్లోజింగ్ ఇస్తదో దాన్ని బట్టి ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇది థర్డ్ ట్రేడ్. ఓకే. నేను స్కాల్పింగ్ లాగా చేస్తున్నా. 1 డేలో 3 స్కాల్ప్స్ చేస్తా అంతే. ఒకవేళ నేను హోల్డింగ్ చేయాలి, స్వింగ్ లాగా చేయాలంటే 1 డేలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ సోలానోలో అయితే చెయ్యండి బ్రో. సోల్ యూఎస్‌డిటీలో స్కాల్ప్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ మనకి ఎలాంటి స్లీపేజ్ అనేది లేదు. అదే మనం ఫాట్ కాయిన్‌లో, జోరాలో చేస్తే కొంచెం స్లీపేజ్ అనేది వస్తుందన్నట్టు. స్లీపేజ్ అంటే మనం ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తే అది ఇగో ఇక్కడ ఎంట్రీ అయితది. మనం బై సైడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కొంచెం పైన ఎంట్రీ ప్లాన్ అయితుంది. అర్థమైతుంది కదా! ఈ విధంగా స్లీపేజ్ అనేది వస్తుంది. చిన్న కాయిన్ కాబట్టి అట్లా. ఓకే. చూద్దాం ఇది గ్రీన్‌లో అయితే ఫార్మ్ అయింది. ఓకే గైస్, ఇక్కడైతే ఎంట్రీ మనకు దొరకదు. చూద్దాం నెక్స్ట్ ఎంట్రీ కోసం అయితే నేను వెయిట్ చేస్తా. ఒకవేళ ఎంట్రీ దొరకకపోతే కొంచెం టైం తీసుకొనైనా సరే ఎంట్రీ తీసుకుంటా. ఓకే. చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక మంచి సేల్ సైడ్ అయితే ఆపర్చునిటీ చూడనీకి కనిపిస్తుంది. చూసుకోవచ్చు. క్లౌడ్ కిందనే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తా. దాని తర్వాత మీకు ఎందుకు ప్లాన్ చేసిన అనేది చూపిస్తా. మళ్ళీ సేమ్ 40 లాట్స్ అయితే తీసుకున్నా ఇక్కడ. సో ఇక్కడ కొంచెం ఎంట్రీ మన పైనైతే అయింది బ్రో ఇక్కడ. ఓకే. ఫాలింగ్ అనేది అయితుంది. సో ఒక్క నిమిషం మళ్ళీ ప్లాన్ చేస్తా నేను ఇక్కడ. ఇంకోటి మళ్ళీ సేల్.
ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనం మన ఎంట్రీ అనేది అయిపోయింది 40 లాట్స్ తోని. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ సింపుల్, చూసుకోవచ్చు ఇచిమోకు కింద అయితే ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా మనకు చూడనికి అయితే కనిపించింది, ఇక్కడ సిగ్నల్ అనేది ఇచ్చింది. సో సింపుల్ గా మళ్ళీ $8 మన స్టాప్ లాస్ పెట్టుకుందాం అండ్ అదే విధంగా ఇక్కడ టార్గెట్ కూడా సెట్ అనేది చేసుకుందాం. ఓకే, ఇది మన థర్డ్ ట్రేడ్ బ్రో. సో ఇంకా ఈ ట్రేడ్ లో ఒకవేళ ఇప్పుడు మనకు టార్గెట్ హిట్ అయింది అనుకోండి, మంచిగా ఉంటది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనము ఈ రోజు నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అనేది ఉంటాం అన్నట్టు. ఓకేనా, నేను 1 డేలో 3 స్కాల్ప్స్ అనేవి చేస్తా, దట్స్ ఇట్. అండ్ సోలానోలో అయితే చేస్తున్నా, మీరు కూడా ఈ విధంగా సోలానోలో అయితే తీసుకోండి బ్రో. అండ్ మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి ఇక్కడ ఎన్ని లాట్స్ దాన్ని బట్టి తీసుకోండి గైస్. ఓకే, ఎక్కువ లాట్స్ కూడా తీసుకోవద్దు, ఎక్కువ తీసుకున్నా సరే రిస్క్ అనేది ఉంటది కాబట్టి మీరు మీ క్యాపిటల్ ఎంత దాన్ని బట్టి అయితే ఇక్కడైతే తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ చాలా ఫాలింగ్ అనేది అయింది, బట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొంచెం రికవర్ అనేది చేస్తుంది. సరే చూద్దాం, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అనేది ఉంటాం ఈ రోజు డే. ఓకే, సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ ట్రేడ్ వచ్చేసి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది బ్రో. సో కొంచెం బ్రో చూసుకోవచ్చు, చాలా మంచిగా అయితే మార్కెట్ మూవ్ అయిన ఉండే, జస్ట్ కొంచెం ఇంకా కొంచెం మూవ్ అయితే మన టార్గెట్ హిట్ అవుతుండే ఈ స్కాల్ప్ లో. ఓకే, బట్ అయితేనే ఉంటది ఒక్కొక్కసారి ఇలా. సో మనం ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. సో దీంతో మన 3 ట్రేడ్స్ అనేవి అయిపోయినాయి అన్నట్టు. సో దీంట్లో మీకు చూపిస్తా మన స్టాప్ లాస్ ఎంత హిట్ అయింది అనేది. ఈ ట్రేడ్ లో $10 అనేది స్టాప్ లాస్ అయితే హిట్ అయింది బ్రో ఈ ట్రేడ్ లో. అండ్ దీంట్లో కొంచెం ట్రేడింగ్ ఫీ కూడా దగ్గర దగ్గర కొంచెం ఎక్కువనే తగిలింది, ఎందుకంటే 15 మినిట్స్ కన్నా ఎక్కువ తగులుతాయి. ఎక్కువ అయితే బ్రో మనకు 2 ఆర్డర్స్ కి అయితే తగులుతుంది అన్నట్టు, ఓపెన్ ఆర్డర్ అండ్ క్లోజ్ ఆర్డర్, ఓపెన్ ఆర్డర్ అండ్ క్లోజ్ ఆర్డర్ కి తగులుతుంది. అదే మనము 15 మినిట్స్ లోపు మన ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతే మనకు ఒకటే ఆర్డర్ కి అయితే తగులుతుంది. ఈ ట్రేడ్ లో కొంచెం మనకు ఎక్కువనే పోయింది, బట్ ఎనీవేస్ మనము 1 ట్రేడ్ అనేది సక్సెస్ అయిన ఉండే. 1 ట్రేడ్ లో మనకి ఎంత $23 ప్రాఫిట్ అయిన ఉండే. అండ్ ఈ 2 ట్రేడ్స్ కలిపి దగ్గర దగ్గర ఎంత అవుతుంది, ఈ 10 ఇది 8 అంటే 18 అంటే ఇది 20 మధ్య, ఇంకా బ్రోకరేజ్ అది కలిపి ఎగ్జాక్ట్లీ నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అనేది ఉన్నామన్నట్టు దీంతోని. సో 1 డేలో మీరు స్కాల్ప్ చేస్తే 3 చేయండి బ్రో చాలు. మీరు ఒక 2 వెళ్ళిపోయినాయి అనుకోండి, చాలా మంచి ప్రాఫిట్లు అయితే ఉంటారు. ఒకవేళ 2 లాస్ అయ్యి ఒక్కటి ప్రాఫిట్ అయినా నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే ఉంటారు అన్నట్టు. అంటే 1:2 బట్టి మీరు తీసుకుంటే, ఒకవేళ మీరు 1:3 కూడా తీసుకోవచ్చు. బట్ ట్రెండ్ మనకు చూసుకోండి, ట్రెండ్ మంచి స్ట్రాంగ్ ట్రెండ్ ఉందంటే చాలా ఈజీగా మీరు క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, ఓకే గైస్, ఈ 3 ట్రేడ్స్ లో మనకు ఒక్కటి సక్సెస్ అయింది, ఇది కూడా సక్సెస్ అవుతుండే, కొంచెంలో మిస్ అయింది బ్రో. కొంచెం ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అనేది అయిపోయింది, అయితేనే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ నేను నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర రాగానే ఎగ్జిట్ అయిపోయినా సరే అయినా సరే మనం చిన్న ప్రాఫిట్లు ఉంటుండే, బట్ మన రూల్స్ ని అయితే ఫాలో అవ్వాలి. మనం ప్రతిసారి ఎప్పుడైనా సరే రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో ఒకసారి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకున్నామంటే ఏదన్నా ఒకటి హిట్ అవ్వాల్సింది. ఓకేనా, ఓకే, ఈ ట్రేడ్స్ లో అయితే ఈ విధంగా అయితే మనతోనే అయింది. సో ఈ స్కాల్ప్స్ లో, సో ఇక్కడ మీరు కూడా స్కాల్ప్ చేస్తే సోలానోలో అయితే చేయండి. అండ్ ఈ క్రిప్టో ప్లాట్ఫామ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఇది మన ఇండియన్ ప్లాట్ఫామ్, మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. అంటే 30% ట్యాక్స్ అలా ఇచ్చే అవసరం అనేది ఉండదు, ఎందుకంటే ఇది మన ఇండియన్ అప్లికేషన్. మనం టోటల్ గా క్రిప్టో బై సేల్ అనేది చెయ్యం కాబట్టి, మనం INR తోనే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావన్నట్టు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 15 మినిట్స్ లో మీ అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఈ మార్కెట్ 24 అవర్స్ రన్ అయితేనే ఉంటది బ్రో. సరేనా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా ఒక డిసిప్లిన్ అయితే చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.